హైదరాబాద్ లో గణనాథుల నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. సిటీలోని చిన్న పెద్ద గణపతులను ట్యాంక్ బండ్ కు తరలి వస్తున్నాయి. నిమజ్జనాల కోసం ఇప్పటికే భారీ క్రేన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు అధికారులు. నిమజ్జనం కోసం 30,000 మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రజలకు భద్రత కల్పించేందుకు సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. రహదారులపై ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్లాన్ సిద్ధం చేశారు. హైదరాబాద్ లో నిమజ్జనాలపై అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. సిటీలో గణపతి నిమజ్జనాలపై మరిన్ని డీటెయిల్స్ రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, గణేష్ నిమజ్జనం అప్డేట్స్ ఏంటి? ట్యాంక్ బండ్ వద్ద అయితే గణపతి నిమజ్జనం వేడుకలు కన్నుల పండుగ సాగుతున్నాయి. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి ట్యాంక్ బండ్ పీపుల్ ప్లాజా వద్ద అయితే ఉన్నాం. ఒకసారి పీపుల్ ప్లాజా పరిసర ప్రాంతాలు మొత్తం కూడా గణపతి నిమజ్జనాలతో అయితే కలకలలాడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే చూస్తున్నాం గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అయితే గత 8 రోజులుగా ఇటు పూజలు అందుకున్నటువంటి గణనాథులన్నీ కూడా ఈరోజు 9వ రోజు కావడంతో ఇటు ట్యాంక్ బండ్ వద్ద అయితే నిమజ్జనానికి తరలిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. ఇప్పటికే ఇటు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి గణనాథులకు అయితే ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లను అయితే ఇటు సంబంధిత శాఖల అధికారులు చేయడం జరిగింది. ఇప్పటికే మనం చూస్తున్నాం హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల నుంచి ట్యాంక్ బండ్ చేరుకునేందుకైతే ఇప్పటికే జిల్లా యంత్రాంగంతో పాటు ఇటు హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి 3 కమిషనరేట్ల పోలీసులు కూడా ఇటు బాలానగర్ నుంచి మాలాపూర్ నుంచి మొదలుకొని ట్యాంక్ బండ్ వరకు వచ్చేటువంటి అన్ని మార్గాలను కూడా పరిశీలించడం జరిగింది. ఈ క్రమంలోనే ఈరోజు 9వ రోజు కావడంతో అయితే నిమజ్జనాల తాకిడి ప్రారంభమైందని చెప్పవచ్చు. ఇప్పుడు ప్రారంభమైనటువంటి నిమజ్జనాల తాకిడి ఈరోజు, రేపు, ఎల్లుండి, ఆదివారం వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. దీంతో ఇటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో అయితే ట్యాంక్ బండ్ చుట్టూ కూడా భారీగా క్రేన్లను ఏర్పాటు చేయడం జరిగింది. మనం ప్రస్తుతం ఉన్నటువంటి పీపుల్ ప్లాజా వద్ద గమనిస్తే అయితే ఇక్కడ గణపతిలో చూడవచ్చు తాకిడి ఏ విధంగా ఉన్నదని మనం ఒకసారి గమనించవచ్చు. గణపతులన్నింటినీ కూడా నిమజ్జనానికి తరలించేందుకైతే ఇక్కడ భారీ క్రేన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు ఒక పీపుల్ ప్లాజా వద్దనే 8 భారీ క్రేన్లను ఏర్పాటు చేసి అయితే ఇటు వచ్చినటువంటి గణపతులను ఇటు నిమజ్జనానికి తరలించేటువంటి ఒక దృశ్యాలను మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇంకా నిమజ్జనం కోసం అయితే చాలా వరకు కూడా గణపతులు ఇక్కడ బారులు తిరిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకునేందుకైతే నిన్న సాయంత్రం ప్రారంభమయ్యి అదేవిధంగా ఊరేగింపుగా వస్తున్నటువంటి గణనాథులన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇటు పీపుల్ ప్లాజాతో పాటు ఇటు ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి ఎన్టీఆర్ ఘాట్, అంతేకాకుండా ట్యాంక్ బండ్కు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి పీవీ ఘాటు పరిసర ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేసినటువంటి క్రేన్ల వద్ద అయితే ఇటు గణపతి నిమజ్జనాల తాకిడి ఉందని చెప్పవచ్చు. మనం ఒకసారి ఈ పీపుల్ ప్లాజా ప్రాంతం మొత్తాన్ని గమనిస్తే ఇక్కడ సంబంధిత శాఖల అధికారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకైతే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేసి అయితే ఇటు సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేక పర్యవేక్షణ అనేది కొనసాగుతూ ఉంది. అంతేకాకుండా ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటు వైద్య శాఖకు సంబంధించినటువంటి ప్రత్యేక కంట్రోల్ రూమ్తో పాటు అదేవిధంగా ఇటు క్రెయిన్స్కి సంబంధించినటువంటి స్పెషల్ టీమ్స్కి సంబంధించినటువంటి ప్రత్యేక కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేసి అయితే వచ్చినటువంటి గణపతులన్నీ కూడా నిమజ్జనం చేసేందుకు ఇక్కడ సంబంధిత శాఖల అధికారులు సంబంధిత శాఖలన్నీ కూడా సమన్వయంతో అయితే ఇటు పనిచేస్తున్నటువంటి పరిస్థితి. మనం ఒకసారి పీపుల్ ప్లాజా వద్ద ఇటు నెక్లెస్ రోడ్ నుంచి వచ్చేటువంటి రోడ్డును మనం గమనిస్తే మొత్తం భారీ గణనాథులన్నీ కూడా వచ్చి క్యూ లైన్లో నిలబడ్డట్టుగా వాహనాలు అన్నీ కూడా నిలబడినటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. అంతేకాకుండా ఇప్పటికే వస్తున్నటువంటి గణపతులతో పాటు ఈ యొక్క తాకిడి సుమారు 2 కిలోమీటర్ల మేర కూడా ఇటు వాహనాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ మార్గంలో నెక్లెస్ రోడ్డు మార్గంలో సాధారణ వెహికల్ను అనవ చేయకుండానే కేవలం నిమజ్జనానికి వచ్చేటువంటి వాహనాలను మాత్రమే ఇప్పటికీ పోలీసులు అలో చేస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ట్యాంక్ బండ్ పరిసరాల చుట్టూ కూడా మనం చూస్తే ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు కానీ ఇక్కడ ట్రాఫిక్ వల్ల సిటీ మొత్తం కూడా ఎక్కడ ట్రాఫిక్ జాములు లేకుండా అయితే ఇటు ట్రాఫిక్ పోలీసులు పక్కా ప్రణాళికతో అయితే వాహనాలను ముందుకు నడిపిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి వాహనాలన్నింటి కూడా ఇటు క్రేన్లలో నిమజ్జనం చేయడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్క్రాప్ను కూడా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది ఎప్పటికప్పుడు తీస్తున్నటువంటి మనం పరిస్థితిని కూడా గమనించవచ్చు. అంతేకాకుండా ఇక్కడ భారీ క్రేన్లు ఏర్పాటు చేసిన క్రమంలో ఇటు మనం చూస్తున్నాం పెద్ద పెద్ద టస్కర్ల పైన అయితే వస్తున్నటువంటి గణనాథులన్నీ కూడా ఒక్కొక్కటి నిమజ్జనానికి తరలుతున్నటువంటి దృశ్యాలను చూడవచ్చు. ఈ ప్రాంతం మొత్తం కూడా గణపతికి సంబంధించిన
చేసినటువంటి నిమజ్జన కోలాహలం అయితే కొనసాగుతూ ఉంది. మనం ఒకసారి ఇటు నిమజ్జన ప్రాంతాన్ని కనుక గమనిస్తే ఇటు వచ్చేటువంటి భారీ టస్కర్లు, అంతేకాకుండా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి భారీ క్రేన్లతో అయితే ఇక్కడ గణపతి నిమజ్జనాలు అనేటివి కొనసాగుతూ ఉన్నాయి. ఒకసారి మనం చూస్తే ఇటు వచ్చినటువంటి భక్తులందరూ కూడా గణపయ్యను నిమజ్జనానికి ముందైతే ఉత్సవ కమిటీ సభ్యులు వారి యొక్క మొబైల్ ఫోన్లలో ఇటు గణపతి నిమజ్జనాన్ని చిత్రీకరించుకుంటూ, ఎందుకంటే గత 9 రోజుల నుంచి కూడా ప్రత్యేక పూజలు నిర్వహించి గణపతిని కావాల్సినటువంటి అన్ని రకాల పదార్థాలు కానీ అదేవిధంగా పండ్లు పూలు అన్నీ ఏర్పాటు చేసి కన్నుల పండుగగా అయితే ఇటు మొక్కులు చెల్లించినటువంటి భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చేసి గణపతి పప్ప మోరియా అంటూ కూడా నినాదాలు చేస్తూ అయితే గణపతి పప్ప మోరియా అంటూ ఇటు నిమజ్జనాలలో పాల్గొన్నటువంటి పరిస్థితులను మనం చూడవచ్చు. ఈ ప్రాంతం మొత్తం కూడా ఇటు గణపతుల నిమజ్జనంతో అయితే మనం ఒకసారి గమనిస్తే ఇటు నిమజ్జనం ఒకవైపు జరుగుతూనే ఉంది. అంతేకాకుండా మరొక 3 రోజుల పాటు కూడా ఇటు నిమజ్జనం కొనసాగనున్న క్రమంలో అయితే ఇక్కడ ఎప్పటికప్పుడు నిన్న ఏదైతే నిమజ్జనం చేసినటువంటి వెహికల్స్ ఏవైతే గణపతులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రత్యేకంగా ఇటు ఏర్పాటు చేసినటువంటి ప్రొక్లైనర్స్ ద్వారా వాటిని స్క్రాప్ను కూడా రిమూవ్ చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం ఒకసారి గమనించవచ్చు. అంతేకాకుండా ఇటు గణపతికి సంబంధించినటువంటి నిమజ్జన వేడుకలను కూడా ఎప్పటికప్పుడు ఇటు ICCCలో అంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అక్కడ అధికారులు పర్యవేక్షించడంతో పాటు ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు కానీ వచ్చినటువంటి ప్రజలకు ఇబ్బందులు లేకుండా అయితే చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుంది. అంతేకాకుండా ఇప్పటికే మనం చూస్తున్నాం హైదరాబాద్తో పాటు ఇటు ORR పరిధిలో ఉన్నటువంటి గణపతి విగ్రహాలతో పాటు అదేవిధంగా పరిసర జిల్లాలు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని చాలా జిల్లాల నుంచి కూడా ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేసేందుకైతే గణపతులను తరలిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మనం ఈసారి గమనిస్తే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇటు ట్యాంక్ బండ్తో పాటు 20 ప్రధాన చెరువులలో అయితే ఇటు భారీ క్రేన్లను ఏర్పాటు చేసినటువంటి GHMC అధికారులు నిమజ్జనంలో ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి గణపతి ఉత్సవ కమిటీ సభ్యులకు ఇబ్బందులు తలెత్తకుండా అయితే అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టడం జరిగింది. అంతేకాకుండా ఇటు ట్యాంక్ బండ్లో నిమజ్జనాలు కూడా చాలా చురుగ్గా కొనసాగుతున్నాయి. మనం ఒకసారి గమనించవచ్చు. గణనాథుడు నవరాత్రి ఉత్సవాల్లో ఇటు పూజలు అందుకున్నటువంటి గణనాథుని యొక్క నిమజ్జన వేడుకలు అయితే మనం V6 స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. అంతేకాకుండా ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇటు ట్యాంక్ బండ్తో పాటు అదేవిధంగా 20 పెద్ద చెరువులతో పాటు అంతేకాకుండా బేబీ పాండ్స్ను కూడా ఇటు GHMC అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇటు బేబీ పాండ్స్ను కూడా 5 ఫీట్లకు మించినటువంటి విగ్రహాలన్నింటినీ కూడా బేబీ పాండ్స్లోనే నిమజ్జనం చేసేందుకైతే సంబంధిత శాఖల అధికారులు, ఎందుకంటే GHMC అధికారులు కానీ అదేవిధంగా పోలీస్ అధికారులు ఇప్పటికే గణపతికి సంబంధించినటువంటి జియో ట్యాగింగ్తో పాటు వారు ఏర్పాటు చేసినటువంటి గణపతికి దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే ట్యాంక్ బండ్ కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి మినీ ఏదైతే పాండ్స్ ఉంటాయో వాటన్నిటికి సంబంధించి కూడా బేబీ పాండ్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పిన క్రమంలో వారి ఆసక్తిని బట్టి ఇటు గణపతి నిమజ్జనాలను అయితే హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ రద్దీ కూడా, ఎందుకంటే ఇటు భారీ క్రేన్లతో అయితే వచ్చినటువంటి గణపతులను అయితే క్రేన్లతో ఇటు తరలిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. ఇక్కడ అడుగడుగునా కూడా పోలీసుల పర్యవేక్షణ అయితే చూస్తున్నాం మనం. ఎందుకంటే వచ్చినటువంటి భారీ వాహనాలు ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ లేకుండా ముందుకు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా చాలా ఆనందంతో గణపతిని నిమజ్జనానికి తరలిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే గత వారం రోజులుగా అంటే 8 రోజులు ప్రత్యేక పూజలు అందుకొని నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అయితే గణపతిని నిమజ్జనానికి తరలించినటువంటి ఉత్సవ కమిటీ సభ్యులు అయితే ఇక్కడ కూడా ఇటు ట్రాఫిక్ ఇబ్బందులు కానీ వచ్చేటువంటి మార్గంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే వివిధ శాఖల అధికారులంతా కూడా సమన్వయంతో పనిచేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు ఇబ్బంది లేకుండా చేసడం ఒక ఎత్తు అయితే, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు భద్రత కల్పించడంలో పోలీస్ శాఖ అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు ఇటు మనం చూస్తున్నాం హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇప్పటికే అన్ని రకాల టీమ్స్ని అయితే అందుబాటులో ఉంచడం జరిగింది. ఇటు పోలీసు భద్రతకు సంబంధించి అయితే ఇటు షీ టీమ్స్తో పాటు అంతేకాకుండా లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో పాటు ప్రతి వ్యక్తిని అల్లదిలేకనం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అయితే చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. ఇటు వచ్చినటువంటి ప్రతి వాహనాన్ని కూడా లోపలికి తీసుకోవడంతో పాటు ప్రత్యేకమైన సలహాలతో అయితే ఇక్కడ గణపతి నిమజ్జన కార్యక్రమం అనేది కొనసాగుతూ ఉంది.
ముఖ్యంగా మనం చూస్తే ఈ గణపతి నిమజ్జనాలు అనేటివి రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా ఇటు ట్యాంక్ బండ్కు విగ్రహాలు పోటెత్తే అవకాశం ఉండడంతో అయితే ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లను అధికారులు చేయడం జరిగింది. మనం ఇప్పటికే ఒకసారి అధికారులకు సంబంధించినటువంటి గణాంకాలను మనం పరిశీలిస్తే ఆన్లైన్ ద్వారా 10,900 మంది ఇప్పటికే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న క్రమంలో, అంతేకాకుండా ఆన్లైన్ చేసుకున్నటువంటి విగ్రహాలు కూడా ఇప్పటికే మరొక 15,000కు మించి ఉంటాయని అధికారులు అయితే అంచనాలు వేయడం జరిగింది. దీంతో సుమారు 25,000 నుంచి 35,000 విగ్రహాలు కేవలం హైదరాబాద్లో ఉన్నటువంటి ORR పరిధిలోనే ఉన్నాయి. ఈ క్రమంలోనే మనం చూస్తే అయితే ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలకు ఇబ్బందులు లేకుండా అయితే అందుకు సరిపడా ఇటు పోలీస్ మెనూను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం గమనిస్తే హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా కూడా ఇటు 3 కమిషనరేట్ల పరిధిలో 20,000 మంది పోలీసులు బందోబస్తు కల్పించడంతో పాటు వివిధ జిల్లాల నుంచి అయితే 9,000 మంది పోలీసులను ఇక్కడికి ఇప్పటికే డిపోర్ట్ చేసుకోవడం జరిగింది. వారందరూ కూడా ఇక్కడ 29,000 మందితో ప్రత్యేకమైనటువంటి బందోబస్తు కూడా, ఎందుకంటే ఇటు గణపతికి సంబంధించినటువంటి అన్ని రకాల ప్రాంతాలలో ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా అయితే ఇక్కడ పోలీసులు అడుగడుగునా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా పోలీసులు ప్రత్యేక కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేసి ప్రజలందరికీ కావాల్సిన విధంగా ఇటు సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం గమనించవచ్చు. ఇప్పటికే చూస్తున్నాం ఇటు పోలీసులతో పాటు ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా ఇటు హైదరాబాదు బాలాపూర్ నుంచి బడా గణేష్ అక్కడి నుంచి కూడా బాలాపూర్ గణేష్ వస్తుంటాడు. ఈ క్రమంలోనే బాలాపూర్ నుంచి ఇటు ట్యాంక్ బండ్ వరకు కూడా ఏదైతే క్రేన్ నెంబర్ 3 వద్ద నిమజ్జనం ఏదైతే జరుగుతుందో అక్కడి వరకు కూడా ప్రత్యేకంగా రూట్ మ్యాప్ను ఏర్పాటు చేసుకోవడంతో పాటు మామూలుగా ఇటు ఏదైతే విగ్రహాలు వచ్చేటువంటి వాహనాలు ఏవైనా వచ్చేటువంటి విగ్రహాలు ఏవైతే ఉంటాయో వాటితో పాటు ఇటు బడా గణేష్లు వచ్చేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి రూట్ మ్యాప్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రూట్లలో ఎక్కడ కూడా ఇటు విద్యుత్ తీగలు కానీ లేదంటే ఎలాంటి ఒక డిస్టర్బెన్సెస్ లేకుండా అయితే రూట్ మ్యాప్ క్లియర్ చేయడంతో పాటు ఇక్కడికి ప్రశాంతంగా వచ్చి ఇటు నిమజ్జన వేడుకల్లో పాల్గొనేందుకు వీలుగా అయితే సంబంధిత శాఖల అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే చూస్తున్నాం హైదరాబాద్లోని చాలా వరకు విగ్రహాలు అయితే మనం చూస్తున్నాం. గడిచిన 8 రోజులలో మనం గమనిస్తే ట్యాంక్ బండ్లో సుమారు 8,000 వరకు కూడా విగ్రహాల నిమజ్జనం అనేది జరిగింది. మొన్న 5వ రోజు మాత్రమే మనం చూస్తే 5,400 విగ్రహాలు ఒక 5వ రోజే ఇటు నిమజ్జనానికి తీసుకురావడం జరిగింది ట్యాంక్ బండ్లోకి. అంతేకాకుండా ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువుల వద్ద కూడా ప్రత్యేకంగా ఇటు భారీ క్రేన్లను ఏర్పాటు చేసి అయితే GHMC అధికారులు ఎప్పటికప్పటికి జోనల్ వైజ్గా అయితే ఈ యొక్క నిమజ్జనాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ను ఎంట్రీ చేస్తున్నారు. ఈసారి ఇటు ట్యాంక్ బండ్లోనే సుమారు 50,000 వరకు కూడా విగ్రహాలు నిమజ్జనానికి వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా ఇటు హైదరాబాద్కి సంబంధించినటువంటి పోలీసు అధికారులు అంచనా వేసి దానికి తగ్గట్టుగా అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు ఏర్పాటు చేసినటువంటి అన్ని చెరువులు కానీ ఇటు పాండ్స్లలో కూడా సుమారు 150,000 విగ్రహాలు అయితే హైదరాబాద్ వ్యాప్తంగా నిమజ్జనం చేసేందుకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా ఇటు హైదరాబాద్ కలెక్టర్తో పాటు ఇటు GHMC కమిషనర్ సంబంధిత శాఖల అధికారులు అయితే ఇటు పర్యవేక్షిస్తూ అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి ఇటు ట్యాంక్ బండ్తో పాటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలోనే వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఏదైతే అధికారులు ఏర్పాటు చేసినటువంటి యొక్క సలహాలు సూచనలతో పాటు నిబంధనలు పాటిస్తూ అయితే గణపతి నిమజ్జన వేడుకల్లో సంతోషంగా పాల్గొని చాలా ఘనంగా నిమజ్జన వేడుకలను కూడా జరుపుకోవాలని అయితే అధికారులు సూచిస్తున్నారు. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఏదైతే ట్రాఫిక్ డైవర్షన్స్ కానీ అదేవిధంగా రూట్ మ్యాప్ సంబంధించినటువంటి ఏదైతే నిబంధనలు ఉంటాయో అవన్నీ కూడా తప్పకుండా పాటించినట్లయితే ఎలాంటి ప్రమాదాలు కానీ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అయితే గణపతి నిమజ్జనం సజావుగా సాగుతుందని అయితే అధికారులు ప్రజలకు సూచిస్తున్న క్రమంలో ప్రజలందరూ కూడా సమన్వయం పాటించి ఏదైతే అధికారులకు సహకరించి అయితే గణపతి వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని అయితే అధికారులు కోరుతున్నటువంటి పరిస్థితి హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద కొనసాగుతుంది. శ్రవంతి.